పరిస్థితి వస్తుంది అంటే ఎవరి హృదయమైనా ఎంత గలిబిలైపోతుంది, ఎంత వేదన పడిపోతాం. ఆమె అటువంటి వేదనలో మొదట ఆమె దేవుణ్ణి ఆశ్రయించింది. తనతో పాటు తన యొక్క స్నేహితులను తన యొక్క పరివారను వారిని కూడా పిలిపించి, నాతో పాటు మీరు కూడా ఉపవాసం ఉండండి. 3 దినాలు ఆమె ఉపవాస దినమును ప్రతిష్ఠించుకొని ఉపవాసం ఉండినది. ఉపవాసం అనంతరము ఆమె చేసిన పని ఏమిటంటే, రాజు ఆజ్ఞ లేకుండా తన సముఖానికి వెళ్ళుట వీలు లేదు. ఒకవేళ నేను వెళ్ళానంటే ఆయన కోపం వచ్చి నన్ను చంపేస్తే నేను చనిపోవటానికి సిద్ధము, ఆఖరిగా ఈ ప్రయత్నము చేస్తానని వెళ్ళినది. రాజు అంత దూరంలోనే ఆమెను చూసినప్పుడు ఆయన దృష్టికి మరలా దయబుట్టిందంటే. హల్లెలూయా. ఎందుకంటే ఈమెలో ఉన్న తగ్గింపు గుణము, ఈమె తనను తాను తగ్గించుకునే లక్షణము, అది ఆమె ఎక్స్ప్రెస్ చేయకుండానే రాజుకు దేవుడు ముందుగానే తెలియజేస్తున్నాడు. దయపుట్టిన వెంటనే ఆ మొక్కటము చూపించి ఆయన అన్న గొప్ప మాట ఏంటో తెలుసా? ఈమె నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడక ముందే, ఈ రాజ్యం అంతా నీకు కావాలా, నా ప్రాణాలు కావాలా, రాజ్యంలో సగభాగం కావాలా, ఇక అంతకు మించి ఇంకేమన్నా అవసరమా? ఈరోజు మన ఏ భర్త అయినా తన పేరు మీద ఉన్న ఆస్తిని నిర్మోహమాటంగా భార్యకి రాస్తాడా బ్రతుకున్నప్పుడు? రాయడు. కానీ ఆ రాజు అంటున్నాడు, నా ప్రాణాలు కావాలా, ఈ యొక్క రాజ్యం కావాలా, ఏది కావాలి అంటే వాటన్నిటి ముందు ఈమె అడిగేది ఏదైనా చిన్నదే. ఈమెకి ధైర్యాన్ని పుట్టించాడు దేవుడు. వెంటనే అవునయ్యా, ఇదిగో నీ పక్కనున్న ఆయన ఇలా చేశాడు అలా చేశాడు అని నేను వెంటనే చెప్పలే. ఆమె తెలివిగా ఆలోచించి మీరు నా యొక్క ఆస్థానానికి వచ్చి విందు చేస్తే నాకు అదే సంతోషం అంటే, ఆయన అడిగిన దాని ముందు ఆమె అడిగింది ఎంత చిన్నగా అనిపించింది ఆయనకి. ఇంతగా అనిపించి అసలు అందరికంటే ముందు ఈయన లేచి రెడీ అయిపోయి సెంటులు కొట్టుకొని అందరిని తీసుకొని హుషారుగా, ఆమె అలాంటిది కాదు. కానీ నా దగ్గరికి నా పర్మిషన్ లేకుండా వచ్చి నన్ను ఇన్వైట్ చేసిందంటే ఏదో సంథింగ్ ఉంది అని ఆ క్రేజీనెస్తో ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఏం చెప్పలే, చక్కని భోజనం వడ్డించి పెట్టింది. మనం అప్పుడే భోజనం పెట్టేటప్పుడే 100 మాటలు మాట్లాడతాం మనం. అదెందుకు అలా ఉంది, ఇదెందుకు అలా ఉంది, ఇలా జరిగింది, ఇదెందుకు చేయలేదు, అదెందుకు చేయలేదని. కానీ ఆమె ఏం చెప్పలేదు. సెకండ్ టైం మళ్ళీ పిలిచింది. ఏం కావాలి నీకు అని అంటే, మళ్ళీ మీరు రండి అని. మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చిన తర్వాత మరలా కూడా ఆమె ఏమీ చెప్పలేదు. కానీ ఆ యొక్క హామాను వెళ్ళి ఎస్తేరు పాదాలను పట్టుకుంటే అప్పుడు కూడా ఎస్తేరు ఏం చెప్పలేదు. కానీ దేవుడే ఆ రాజు దృష్టికి ఆమెను బలవంతము చేస్తున్నట్లు కనపడింది. ఇప్పుడు ఎస్తేరు నోరు తెరచి ఏం చెప్పినా తన కంటితో చూసినటువంటి దానిని బట్టి అతని మీద ఆయన రాజుకి హృదయంలో ఆలోచన పుడుతుంది. కాబట్టి వెంటనే ఆమె వచ్చి, రాజా ఇతడు ఇలా చేశాడు అని చెప్పిన వెంటనే, అవును వీడు నీతో ఇలా ప్రవర్తించటం నాకు నచ్చట్లేదు అని నన్ను వెంటనే, ఏ రోజైతే ఆధారు మాసం 13వ తారీఖు యూదా ప్రజలందరూ చనిపోవాలని శాసనాలు తాకీదులు రాయించారో ఆ రోజు పూరీము పండగగా మార్చబడింది. చెప్పవచ్చు దేవుని నామాన్ని మహిమపడతాం. పూరీము పండగగా మార్చబడింది ఆ రోజు. ఏ కొయ్యకైతే మొర్దెకైని ఉరి తీయాలని అనుకున్నారో అదే కొయ్యకు హామాను ఉరి తీయబడ్డాడు. ఎలాగైతే తన ప్రజలను నాశనం చేయాలి అనుకున్నారో అదే ప్రజలు, వారి కుమారులు, వారితో కూడిన 500 మంది ప్రజలను అందరినీ ఈమె చంపేయటానికి రాజు దగ్గర పర్మిషన్స్ తీసుకుంటే, రాజు ఏం చేశాడు తెలుసా? ఆ రాజు ముద్రించే ఉంగరం తీసి ఆమెకిచ్చి, మీకు నచ్చింది మేము చేసుకో అని చెప్పాడు. ఆ తర్వాత ఆమె అంతఃపురంలో లేదు, కానీ రాజుతో పాటు ప్రక్కన కూర్చొని ప్రతి విషయంలో జోక్యాన్ని కలిగించుకుంది. హల్లెలూయా. ఎందుకు ఇది మనకి అనువాదించుకోవాలంటున్నానంటే, మొదట మనము మన పురుషునికి లోబడినప్పుడు, మన యొక్క గుణగణాలు ఆయనకు అర్థమైనప్పుడు, మన యొక్క తగ్గింపు అర్థమైనప్పుడు, కుటుంబము మీద పెత్తనం అతనే మన చేతికి అప్పగిస్తాం. ముందే మనం లాక్కున్నాం అనుకోండి, ఆ వస్తీలాగా వెనక్కి వెళ్తాం. లేదు అని రాజు ఇచ్చిన తర్వాత ఆమె క్రౌన్ క్వీన్గా, అప్పుడు ఆమె కిరీటానికి విలువ వచ్చినది. అప్పుడు ఆమె క్రౌన్ క్వీన్ అని ప్రపంచవ్యాప్తంగా దేశ విదేశాలు
తెలిసాయి ఆమె యొక్క తెలివి గురించి. ఆమె తన సొంత ప్రజల్ని తెచ్చుకుంది, పెట్టింది. ఆ యొక్క మొర్దెకైని అతని యొక్క మంచితనాన్ని బట్టి అతడు కూడా కీర్తి ఘనత నొందినవాడయ్యాడు. వీరిద్దరూ కలిసినప్పుడు దేవుని దృష్టికి ఎంటైర్ నచ్చింది కనుక ఆమెను హెచ్చించి గణపరిచి ఆ యొక్క చక్రవర్తి పేరును పెట్టలేదు అహస్వరోసు అని, ఎస్తేరు అని ఒక గ్రంథాన్ని లిఖించారు. ఈరోజు మనకు ఆయన ఇచ్చినటువంటి రక్షణ, ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రార్థన, ఆ యొక్క రక్తములో మనల్ని కడిగినటువంటి ఆ విధానం అంతటిలో మనం ఆయన బిడ్డలుగా తీర్చిదిద్దబడ్డాం, ఆయన వారసులుగా ఉన్నాం. అయితే మనం ఎక్కడ చక్కబెట్టాలి, ఎక్కడ తగ్గాలి అని అంటే, మొట్టమొదటిగా మన కుటుంబంలో తగ్గాలి, రెండవది మందిరములో తగ్గాలి. ఆయన మందిరము దేవుని దేవాలయము. నిరంతరం ఆయన కనుదృష్టి వాటి మీద ఉంటుంది, ఆయన చెవులు వాటి మీద ఉంటాయి. ఈ మందిరంలో మనం ఏ చిన్నది చేసినా, ఏ పెద్దది చేసినా అది సేవకులకి వెళ్ళేది కాదు, అది దేవునికి వెళ్ళేది. కనుక దేవుడు అది చూసి ఎంతో సంతోషపడి సంబరపడి ఆయన యొక్క కాన్సన్ట్రేషన్, ఆయన ఫోకస్ నీ మీదకి వెళ్తుంది. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఆ యొక్క క్విజ్లో ఎవరు చెయ్యెత్తారో, ఎవరు తమ యొక్క ఎంతూసియాస్టిక్గా లేచి వారు చెప్పారో వారు మాత్రమే బహుమానము తీసుకున్నారు. నాలాంటి వాళ్ళు నోట్లో 100 పాటలు పాటలన్నా ఒక్క బహుమానం రాలేదు. సో దేవుని మందిరంలో ఎవరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారో, ఆయన సన్నిధిని సేవకుల్ని చూసి కాక ఆయన ఉన్నాడని గుర్తించి ఎవరు ఉంటారో వారి మీద ఆయన కనుదృష్టి నిలిచి అద్భుత ఆశ్చర్య కార్యాలు వారికి జరుగుతాయి. ఒక రాజు ఒక యుద్ధంలో తనకున్న అతి తక్కువ సైన్యముతో ఇబ్బంది పడుతూ, మీ యొక్క సైన్యాన్ని, మీ యొక్క కుమారులను, మీ యొక్క పురుషులను మాకు ఇవ్వండి, మీ దగ్గర ఉన్న ధనము ధాన్యము మాకు ఇవ్వండి, వీటన్నిటితో ఆయుధాలు చేద్దాము, వీటన్నిటితో మనం ఒక ఆర్మీని సిద్ధము చేసి యుద్ధంలోనికి వెళ్దామంటే అందరూ బంగారాలు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, బిడ్డల్ని ఇచ్చారు, అనేకమైనవి ఇచ్చి వారికి కలిగినది వారి స్తోమత కొలది వారు చేశారు. కానీ ఒక పేద విధవరాలైతే ఆ గుర్రాలకు గడ్డిని వేస్తూ ఉందంట, కష్టపడి వృద్ధురాలు పీకి. ఆ గడ్డి కోస్తున్నప్పుడు అందరూ ఆమెను చూసి, ఏంటి అందరూ ఏవేవో ఇస్తుంటే నువ్వేమి ఇకుంటే ఇక్కడ కూర్చొని గడ్డి కోసుకుంటున్నావు అని తిట్టారంట. కానీ ఆ యుద్ధంలో గెలిచిన తర్వాత రాజు సంతోషముగా దేవుని దగ్గరికి వెళ్ళాయా, మమ్మల్ని గెలిపించావు, నీకు వందనాలంటే, ఎవరు గెలిపించారు, ఎలా గెలిచారు మీరు అంటాయా, మా వారందరూ ఇట్లా వాళ్ళకి కలిగిన గుర్రాలను ఇచ్చారు, బంగారాలను ఇచ్చారు, బిడ్డల్ని ఇచ్చారు, వీటన్నిటితో ఇవన్నీ చేశాను, అందుకే మేము గెలిచామంటే, కాదు, వాళ్ళందరికంటే నువ్వెన్నిచ్చినా వాళ్ళు ప్రయాణం చేయాల్సింది దేని మీద, గుర్రం మీద. ఆ గుర్రానికి ఎవరు గడ్డి వేశారో వారిని నువ్వు పిలిచి బహుమతులు ఇవ్వు, వారిని నువ్వు గణపరచు అన్నారు. హల్లెలూయా. ఈరోజు గుర్రానికి వేసే గడ్డి ఆమె మొలిపించింది కాదు, అది భూమి మీద ఊరక మొలిచినది. కానీ ఆమె ఏదొకటి ఇవ్వాలి అనే తాపత్రయము, శ్రద్ధ ఆమెను ఆ స్థితిలో హెచ్చించింది. ఈరోజు దేవుని మందిరము కొరకు మనం ఏం చేసినా, ఆయన సన్నిధిలో మనం ఏది చేసినా, అది చిన్న పని పెద్ద పని, చిన్న కానుక పెద్ద కానుక, ఏదైనా అది ఆయన రాజ్యానికి గొప్పగా కనపడుతుంది. నేను కల్పించిన మాట కాదు. ఎంతోమంది కానుక పెట్టిలో డబ్బులు వేసినా ఎవరి కానుక దేవుని దృష్టికి వెళ్ళింది, పేద విధవరాల కానుక. ఆమె కానుక వేయగానే టంగులు మోగుంటుంది, ఎందుకంటే అందరూ కట్టలేసి ఉంటారు, ఆమె మాత్రము దేనారం వేసింది, 2 దేనారం. అవి ఎలా ఉంటే మోగినప్పుడు అది చిన్న చూపుగా ఉంటుంది. చాలామంది మాకు కనపడకుండా చెయ్యి అడ్డం పెట్టేస్తారు, మేము చూడం, నువ్వేం వేసావు మాకు కనపడదు, కానీ నువ్వు వేసే మనసులో దేవునికి కనపడిద్ది. మాకు చెయ్యి అడ్డం పెట్టి మీరు వేసినా వేయకపోయినా నువ్వు వేసేదాన్ని దేవుడు చూసి ఆయన గణపరచాలి. నేను చెప్పాను, దేవుని చిత్తమైతే నా కుమార్తె చెప్తుంది, దేవుని చిత్తమైతే వాళ్ళ కుమారుడు చెప్తాడు. ఎన్ని సంవత్సరాలు ఎన్ని యుగాలు చెప్పినా ఆ పేద విధవరాలు మాట రాకుండా ఏ కానుక వర్తమానం ఉండదు. హల్లెలూయా. ఎంత గొప్ప ఘనత, ఎంత గొప్ప ఖ్యాతి ఆమెకు వచ్చినది. ఈరోజు మీ అందరు ఎంత యాక్టివ్గా, ఎంత శ్రద్ధగా ఆయన సన్నిధిలోనికి చేరి, యూదులు ఇశ్రాయేలీలు అందరూ కూడా కలిసి ప్రతి వారము వాళ్ళు విశ్రాంతి దినాన్ని ఎలా జరుపుకుంటారంటే, వాళ్ళు రొట్టె విరుచుచు ఇంటింటా చేర్చుకొని
సంతోషంగా పాటలు పాడుతూ ఆనందముతో వాళ్ళు ఉంటున్న ఆ సమయంలో వాళ్ళలో ఎవరో ఒకరు నిలబడి ఏదైతే ఏవేలు ప్రవచనం, యెషయా ప్రవచనం, యెహెజ్కేలు ప్రవచనం అని ఇలాంటి ప్రవక్తల యొక్క ప్రవచనాలను వారు ఎత్తి పట్టుకుని చిన్న పిల్లలు ఆ ప్రవచనాలన్నీ చదివి గుర్తుండి ఆ స్క్రిప్చర్స్లో ఉన్నవి, ఆ లేఖనాలలో ఉన్నవి వారు పట్టుకొని తరతరాలకు ముందుకు కొనసాగారు. ఈరోజు మీరు కూడా చక్కగా విందుతో మీ యొక్క ఈ టైంని, మీ టైంని, క్వాలిటీ టైంని, ఈ యొక్క మీరు సంతోషముగా ఫ్యామిలీ స్ట్రెస్ అంతటిని ప్రక్కన పెట్టి రిలాక్స్ అయ్యే ఈ టైంలో మీరు ఇంక్లూడ్ చేసిన ఒక ఇంగ్రీడియంట్ ఈ డే అంతటిని మీకు టేస్టీయెస్ట్గా మార్చినది, అదే దేవుని వాక్యము. హల్లెలూయా. మీరు ఎంతసేపు చక్కగా కూర్చొని ముచ్చట్లాడుకొని ఆటలాడుకొని చక్కగా తిని త్రాగి సంతోషముగా ఉన్నా ఇక్కడ వరకే ఆ సంతోషం ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇక్కడ దేవుని వాక్యం అని ఆయన మాటల కొరకు మీరు కొంచెం ఉప్పు వేశారే, ఇది దేవుని వరకు ఈ వాసన ఆయన చెవికి, ఆయన ముక్కుకు వెళ్ళి ఒక్కసారిగా మీ తట్టు ఆయన తిరిగాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉత్సాహముగా ప్రియ దైవజనమా, ఈరోజు మీ యొక్క భక్తి శ్రద్ధలను, మీ యొక్క వాటిని బట్టి మీరు ఏదైతే ఆ యొక్క సంఘములో ఎన్నుకోవాలి, ఎవరు యోగ్యులు, ఎవరు ఉత్తములు, ఎవరు సంఘ క్షేమాభివృద్ధిని కలుగ చేయుటకు ఆయన సాధనములుగా వాడబడతారో, మీరు ఏది వేసినా సరే ఆయన చిత్తములో ఉన్నవే బయటికి లెక్కిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన చిత్తముగా ఉండే వాటికి నేను వేయటానికి సిద్ధపడ్డాను దేవా. నాకైతే ఆ ఆంటీ అంటే ఫేవర్, నాకైతే ఈ అంకిల్ అంటే ఫేవర్, నాకు వీళ్ళు చేస్తే బాగుంటుంది. ఈ 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు, మాది ఆంధ్ర అందుకని ఆయన పేరు చెప్తున్నాను, ఈ 5 ఏళ్ళు ఆయన పరిపాలన చూశాను కాబట్టి నెక్స్ట్ జగనన్న రావాలి. ఆయన 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ చంద్రన్న రావాలని నేను అనుకున్నాను అనుకోండి, నా ఇష్ట ప్రకారం జరగదు. మనమైతే మన ఎక్స్పెక్టేషన్స్ ఇవి, ఎండ్ ఆఫ్ ద డే గాడ్ డెసిషనే ఫైనల్. మనమైతే ఆయన దృష్టికి ఏది యోగ్యముగా ఉన్నదో, ఏది ఇంతకాలము మీరు వెళ్ళిన దానిలో ఏది మీ మనస్సుకు మంచిగా ఉన్నదో దాని మీద లీనయ్యి, అయా వీళ్ళ ద్వారా ఎందుకు అనంటే ఆ యొక్క ఒక ప్రధానటువంటి వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క శతాధిపతి గురించి ఆ యొక్క శిష్యులందరూ యేసయ్యకి చెప్తున్నాడు, అయ్యా ఆయన చాలా మంచివాడు, పేదవాళ్ళను ఆయన కరికరించాడు, పేదవారికి ఎంతో చేశాడు అన్నాడు. కొర్నేలి గురించి కూడా నేను విన్నాను అని దేవుడు అంటాడు. అంటే మనము చెప్పాలి, ఫలానా ప్యానల్ వాళ్ళు ఈ పని చేయటం ద్వారా ఇక్కడ ఇది జరుగుతున్నది, వీళ్ళు ఇలా చేసినందువల్ల ఇది యోగ్యమైంది, ఇది క్షేమమైంది, ఇది మంచిదైంది, కాబట్టి మేము వీళ్ళు రావాలనుకుంటున్నామయ్యా. మేము వేసేది ఒక్కటే, నువ్వు దాన్ని 1000గా ఆశీర్వదించగలిగిన దేవుడువు నీవే అని ప్రార్థించి మీరు వేయండి. ఏది దేవుని చిత్తమో అది తుదిలోకి వస్తుంది. సంతోషంగా ఉన్నప్పుడు మరలా మనం అందరము కలుసుకుందాము. ఈ యొక్క వాక్యము మనందరి జీవితములలో ఫలించి నాటుకొని వృద్ధి చెందునుగాక. వాక్యం అర్థమైందా మీకు? బాగా. మనం ఇప్పుడు బలహీన